వారం రోజుల నాడు బీజేపీ నాయకురాలు మాధవీలత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తిరుమల లడ్డు ఏ మాత్రం క్వాలిటీ లేదు, అత్యంత నాసిరకంగా ఉంది అంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల ప్రసాదం ఇంత నాసిరకంగా ఉండడం ఏంటి అంటూ ఆమె కలత చెందారు. అది చాలా పెద్ద వివాదమైంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ వైరల్ అయింది. నేరుగా టీటీడీ కూడా స్పందించాల్సి వచ్చింది. ఇది జరిగి వారం రోజులు గడవక ముందే అప్పుడు బీజేపీ నాయకురాలైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. తాను తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చినటువంటి ప్రసాదంలో ఏమాత్రం క్వాలిటీ లేదని, పైగా బూజు పట్టే తరహాలో లడ్డూ కనిపించిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మొన్న బీజేపీ నాయకురాలు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇలా సొంత గూటి పక్షులే తిరుమలలో ప్రసాదం నాణ్యత లేమి మీద, అత్యంత నాసిరకంగా తయారు చేస్తున్న ధోరణి మీద ఆగ్రహం, అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తుంటే తిరుమలలో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నట్టు, తిరుమల ప్రసాదాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నట్టు చంద్రబాబు చెప్పుకుంటున్న మాటలకి అర్థమేంటి? ఆయన చేసుకుంటున్న ప్రచారానికి వాస్తవానికి పొంతనెక్కడ? జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ జరిగింది, అత్యంత నాసిరకంగా ప్రసాదాలు తయారు చేశారు అంటూ గగ్గోలు పెట్టిన టీడీపీ బ్యాచ్కి ఇప్పుడు కూటమి నేతలే, సొంత గూటి పక్షులే అత్యంత నాసిరకమైన లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు అని కలవర చెందుతున్నటువంటి తరుణంలో ఏం సమాధానం చెప్తారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం. చంద్రబాబు మాట్లాడితే మా కులదైవం, మా ఇలవేల్పు, మా దేవుడు అంటూ వెంకటేశ్వర స్వామి గురించి చెప్పుకుంటూ ఉంటారు. తాను వెంకటేశ్వర స్వామికి పెద్ద భక్తుణ్ణి అని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. తను నిత్యం పూజలు చేయకపోయినా పదే పదే వెంకటేశ్వరుని సంకల్పం తీసుకుంటాను అని మాత్రం ఆయన ఉగాది సందర్భంగా పేర్కొన్నారు. అలాంటి చంద్రబాబు మరి అదే తిరుమల వెంకటేశ్వరుని సన్నిధిలో పంపకాలు చేస్తున్నటువంటి ప్రసాదంలో నాసిరకంగా, నాణ్యత లేమితో అత్యంత లో క్వాలిటీలో అందిస్తున్నటువంటి తీరుకి ఏం సమాధానం చెప్తారు అనే ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల ప్రసాదం క్వాలిటీ తగ్గించేశారు అని విమర్శించిన టీడీపీ ఇప్పుడు ఏం సమాధానం చెప్పదలుచుకుంటుంది అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. మరి ఇలా ప్రసాదాన్నే అత్యంత నాసిరకంగా తయారు చేస్తుంటే ఇక తిరుమలలో పరిస్థితులు ఏ తీరునున్నాయో చెప్పవసరం లేదు. బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయితే తిరుమల వెళ్ళి దాదాపు నెల రోజులు గడిచిపోతోంది. ఆయన తిరుమలకి ముఖం కూడా చూపించగల పరిస్థితి లేదు. ఆయన తిరుపతికి వస్తేనే చాలామంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ చాలా పెద్ద రచ్చ అయింది, కేసుల వరకు కూడా వెళ్ళింది. దాంతో ఆయన ఒంటిమిట్ట వెళ్ళి మళ్ళీ తిరిగి హైదరాబాద్కే పయనం అయిపోయారు. ఆయన ఆ రోజు తన మీద వివాదం వచ్చిన సందర్భంలోనే తనకి ఇంకేం పని లేదా, తిరుమల రావాల్సిన అవసరం లేదు, తిరుమలలో కూర్చుని ఇక్కడేం సంపాదించుకోవడం నా లక్ష్యం కాదు అన్నట్టుగా చాలా చులకనగా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో టీటీడీ చైర్మన్ మొత్తం తిరుమల వ్యవహారాలకి దూరంగా ఉన్న నేపథ్యంలో తిరుమలలో నాసిరకం ప్రసాదాలు అత్యంత లో క్వాలిటీతో అందిస్తున్నటువంటి తరుణంలో ఇది ప్రభుత్వానికి చాలా పెద్ద స్థాయిలో డ్యామేజ్ చేయబోయే వ్యవహారంగా మారబోతోంది. రాజకీయంగా కూటమికి చాలా పెద్ద సవాలుగా తయారు కాబోతుంది. ఇప్పటికే తిరుమల చుట్టూ రాజకీయ వివాదాన్ని స్వయంగా చంద్రబాబే రాజేశారు. ఈ వివాదం ముదురుతున్నట్టు, మరింత ముదరబోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. తిరుమల చుట్టూ రాజకీయం చేయడానికి ఇరు పక్షాలు అన్ని రకాలుగా సన్నద్ధమై ఉన్నాయి. ఇలాంటి సమయంలో సొంత గూటి పక్షులే తిరుమలలో క్వాలిటీ లేదని, అత్యంత పేలవంగా ప్రసాదాలు ఉంటున్నాయని పెదవి విరుస్తున్నటువంటి తరుణంలో చంద్రబాబుకి అది చాలా పెద్ద సమస్యగా మారబోతుంది. విపక్షం చేసే ఆరోపణలు, విపక్షం నుంచి వచ్చే విమర్శలు ఒక భాగం అయితే, సొంత పార్టీ శ్రేణులే తీవ్రంగా అసహనాన్ని ప్రదర్శిస్తే అది చంద్రబాబుకి పెను సమస్యగా పరిణమించడం అనివార్యం. మరి ఇలాంటి పరిస్థితి రాకుండా చంద్రబాబు నాయుడు తన హయాంలో తిరుమల ప్రసాదాల క్వాలిటీ పెంచడానికి, తిరుమల ప్రతిష్టతను కాపాడడానికి, తిరుమలలో పవిత్రత దెబ్బతినకుండా చేయడానికి ఏం చేయగలుగుతారు, ఎలా చేయగలుగుతారు, ఎంత మేరకు సరి చేయగలుగుతారు అన్నది చంద్రబాబు రాజకీయ భవితవ్యాన్ని కూడా నిర్ణయించబోయే అంశంగా చెప్పాల్సి ఉంటుంది.